ప్రపంచాన్ని కకావికలు చేసిన కరోనా మహమ్మారి హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ వంటి కొన్ని ఆసియా దేశాల్లో మళ్లీ ప్రభావం చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ దేశాల్లో వందలాది కేసులు నమోదవుతున్నాయని, చైనాలో వ్యాప్తి ఉధృతంగా ఉంటూ కేసులు వేల సంఖ్యలో ఉంటున్నాయని, ఆస్పత్రుల్లో చేరికలు కూడా హెచ్చుతున్నాయని వింటున్నాం. ఈ వేరియంట్ ప్రమాదకారి కాదని, ఆందోళన అక్కరలేదని ఆయా దేశాలు ప్రకటిస్తున్నాయి. భారతదేశంలోనూ 3-4 రాష్ట్రాల్లో కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని, పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉన్నదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా బాగా బలహీనపడిందని, దగ్గు, జలుబుకు పరిమితమైపోయిందని, వేరియంట్లు, మ్యూటేషన్లు ఇత్యాది పదజాలానికి గతంలో మాదిరిగా వణికిపోనక్కర్లేదని నిపుణులు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ ఏటా వచ్చిపోతున్నప్పుడల్లా అది కాస్తంత ఆందోళనని కలిగిస్తూనే ఉంది. 5 ఏళ్ల క్రితం యావత్ ప్రపంచం స్తంభించిపోయిన దృశ్యం సులువుగా చెరిగిపోయేది కాదు. 2020 మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటిస్తే, అదే నెల 24న భారత ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించి బహుశా ప్రపంచంలోనే అత్యంత కఠినంగా దానిని అమలు చేసింది. వ్యాపారాలు స్తంభించిపోయాయి. చిన్నా చితక చితికిపోయారు. ఎక్కడి వారక్కడ ఇరుక్కుపోయారు. అంతిమంగా ఎన్ని అడ్డుగోడలు కట్టినా మహమ్మారి వ్యాప్తిని, ప్రభావాన్ని నిలువరించలేకపోయాం. ఆ ఏడాది దాదాపు 1,50,000 మరణాలు నమోదయ్యాయి. ఇక డెల్టా వేవ్ రూపంలో అత్యంత ప్రమాదకరమైన దాని రెండవ రాకడ మన ఆరోగ్య వ్యవస్థలను కుప్పకూల్చింది. ఆక్సిజన్ కోసం, ప్రాణాధారమైన మందుల కోసం జనం గగ్గోలెత్తిపోయారు. ఆత్మీయుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీకి గురైనారు. ఆ డెల్టా వేవ్లో మృతుల సంఖ్య 3.32 లక్షలని ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ మరణాలపై, అప్పటి క్షేత్రస్థాయి వాస్తవాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాపరికం పాటించాయి అన్నది కాదనలేని నిజం. భారతదేశంలో 47 లక్షల మంది కరోనాతో మరణించారని 3 ఏళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొన్నప్పుడు ఆ లెక్కలను ఖండించింది. ఆ సంస్థ అనుసరించిన విధానాన్ని మన ప్రభుత్వం తప్పుబట్టింది. మునుపటి సంవత్సరాలతో పోలుస్తూ ప్రస్తుత ఏడాదిలో అదనంగా సంభవించిన మరణాల ఆధారంగా కరోనా మరణాలెన్నో చెప్పడం సరికాదనుకున్నప్పటికీ మహమ్మారి స్థాయిని, అధిక శాతం మరణాలను ఇది పట్టిస్తుందన్న మాట నిజం. కానీ 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 4.81 లక్షల మంది మరణించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా చెబుతుంటే, ఈ నివేదికలో మరణాల సంఖ్య అంతకు 10 ఉండడం, ప్రపంచవ్యాప్త కరోనా మరణాల్లో 80% ఒక్క భారతదేశంలోనే చోటు చేసుకున్నాయని అనడం మనకు నచ్చలేదు. లాన్సెట్ సహా దాదాపు 4 స్వతంత్ర, గ్లోబల్ స్థాయి అధ్యయనాలు ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే 7 నుంచి 10 రెట్ల కరోనా మరణాలను ప్రకటించినప్పుడల్లా ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో సివిల్ రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా ఇటీవల వెలుగు చూసిన మరణాల లెక్కల్లో డెల్టా వైరస్ కాలంలో 21.5 లక్షలు అదనంగా ఉన్నట్లుగా తేలడం ఆశ్చర్యం కలిగించడం లేదు. మరణాలను తక్కువగా చూపడంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి స్థానాల్లో ఉన్నాయి. మహమ్మారిపై మహాయుద్ధం చేశామని చెప్పుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలు దాచిపెట్టిన రహస్యమిది. రోగ విస్తృతి, ప్రభావం ఇత్యాది అంశాల్లో దాపరికం పాటిస్తే ఆ రోగం మీదే కాదు, భవిష్యత్తులో వచ్చిపడే ఆ తరహా మహమ్మారుల మీద సైతం యుద్ధం చేయలేం. ఏ దేశమూ ఒంటరిగా ఉండలేని ఈ ఆధునిక కాలంలో సరికొత్త వ్యాక్సిన్ల తయారీ సహా ప్రపంచ స్థాయి ఉమ్మడి పోరాటం విజయవంతం కావాలంటే ప్రతి దేశమూ నిజాయితీగా వ్యవహరించాల్సిందే. ప్రమాదం లేదు, ప్రశాంతంగా ఉండండి అని సామాన్యుడికి భరోసా ఇవ్వడం అవసరమే. కానీ పాలకులు వాస్తవాలు దాస్తున్నారని వారికి తెలిసినప్పుడు మరింత భయం కలుగుతుంది, అనుమానాలు పెరుగుతాయి.